మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అట్లీస్ట్ వాళ్ళు చేసే తప్పుడు పని దొరకబడితేనన్నా మీరు నా ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు అనొచ్చు. అవును, నన్ను పట్టుకున్నారు, నా ఫోన్ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో నా మీద కూడా పైకిమాల కేసు పెట్టి నేను కర్ణాటకలో ఉంటే ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు. నేనే ఏడవలేదే, మొత్తుకోలేదే నా ఫోన్ ట్యాప్ చేసిండు అని. ఉద్యమకారుడిగా నా విధి నేను చేసినా, పోలీసుగా వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఉద్యమకారుడిగా ఆ రోజు మా తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేస్తే, కారు ఎక్కిస్తే దానికి ప్రతిఫలంగా ఏం చేయాలో నేను చేసినా, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఏది మరి ఇవాళ ఈరోజు కేటీఆర్ ఛాలెంజ్ చేసిండు, ఈరోజు నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తలేని చెప్పు ఎవడన్నా వచ్చి అని మాట్లాడారు. నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, లేని వాటిని మీరు ఊహించి రాసి మేము ఇదే జర్నలిజం మాది అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో దాడి చేస్తాం. లోపడేదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పిన రాస్తున్నారు. నిన్న ఇవాళ కూడా మళ్ళీ రోతరాతలు మొదలుపెట్టినారు. నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పిండు మీకు? ఎవరి పేరు ఏందో చెప్పినట్టు? ఏం జర్నలిజం అనాలి మన దీన్ని? నిజమే, నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మమ్మల్ని. పెడదాం చర్చ ఎక్కడైనా, మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్, మీడియా పట్ల మా కేసీఆర్కు ఉండేంత అంకిత భావం, కేసీఆర్కు ఉండేంత గౌరవం ఇంకొకరికి ఎవరికి ఉండదు. మేము మీడియా గురించి మాట్లాడతలేం, మేము కేవలం స్లాటర్ హౌస్ల గురించే మాట్లాడుతున్నాం. మీడియా పేరు చెప్పి దొంగ కూడా పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చినట్టు, టెర్రరిస్టులు మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి కాల్చినట్టు మీడియా ముసుగు వేసుకొని స్లాటర్ హౌస్లు పెట్టుకొని వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం.